వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒక పక్క తినడానికి తిండి లేదు, మరో పక్క ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు మరో పెను సంక్షోభంలో చిక్కుకుంది. అణ్వాయుధాలు ఉన్నాయని విర్రవీగే దాయాది దేశం ఇప్పుడు అడుక్కునే స్థితికి పడిపోయింది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం తమ జాతీయ పండుగను కూడా జరుపుకోలేని దిక్కుమాలిన పరిస్థితికి చేరుకుంది. ఒక పక్క గల్ఫ్ దేశాల సంక్షోభంతో ఆగిపోయిన చమురు సరఫరా, మరో పక్క కరెంటు లేక అంధకారంలోకి వెళుతున్న నగరాలు, ఇంకో పక్క గుప్పిడి పిండి కోసం రోడ్డెక్కుతున్న జనం. పాకిస్తాన్ లో శ్రీలంకను మించిన మహా విషాదం చోటు చేసుకోబోతోంది. ప్రస్తుతం దేశం నడవాలంటే అత్యంత అవసరమైన ఇంధనం లేక పాక్ విలవిల్లాడుతోంది. దేశంలో ఉన్న ముడి చమురు నిల్వలు కేవలం మరో 11 రోజులకు మాత్రమే సరిపోతాయని చమురు సంస్థలు డెడ్ లైన్ విధించాయి. అసలు పాకిస్తాన్ కు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? పెట్రోల్, డీజిల్ లేకపోతే ఆ దేశం ఏమవుతోంది? 11 రోజుల డెడ్ లైన్ తర్వాత పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ చమురు కంపెనీల అడ్వైజరీ కౌన్సిల్ ప్రభుత్వానికి రాసిన అత్యవసర లేఖ పాక ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్, ముడి చమురు నిల్వలు కేవలం రాబోయే 11 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతాయని హెచ్చరించింది. వెంటనే విదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోకపోతే దేశంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవటం ఖాయం. పెట్రోల్ బంకులు మూతపడతాయి, బస్సులు, లారీలు రోడ్డెక్కలేవు అని చెప్పేసి అసలు పాకిస్తాన్ కు ముడి చమురు ఎందుకు రావటం లేదు? దీనికి ప్రధాన కారణం డాలర్ల కొరత. పాకిస్తాన్ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా పడిపోయాయి. విదేశాల నుంచి చమురు కొనుక్కోవాలంటే డాలర్లో డబ్బులు చెల్లించాలి, కానీ పాక్ సెంట్రల్ బ్యాంక్ వద్ద డబ్బులు లేవు. దీంతో చమురు దిగుమతి చేసుకునే సంస్థలకు బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వటానికి నిరాకరిస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తారన్న గ్యారంటీ లేకపోవడంతో విదేశీ నౌకలు పాకిస్తాన్ పోర్టులో ముడి చమురును అన్లోడ్ చేయడం ఆపేశాయి. కరాచీ పోర్టుకు వచ్చిన నౌకలు తిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. ముడిచమురు రాకపోవడంతో పాకిస్తాన్లోని ప్రధాన ఆయిల్ రిఫైనర్లన్నీ ఉత్పత్తిని భారీగా తగ్గించేశాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయి. దీని ప్రభావం కేవలం వాహనాలపై మాత్రమే కాదు, విద్యుత్ ఉత్పత్తిపై కూడా పడుతోంది. పాకిస్తాన్లో చాలా వరకు కరెంట్, ఫర్నెస్, ఆయిల్, గ్యాస్ ఆధారంగానే ఉత్పత్తి అవుతోంది. ఇంధనం లేకపోవడంతో పవర్ ప్లాంట్లు మూతపడి దేశవ్యాప్తంగా రోజుకు 10 నుంచి 12 గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఒక పక్క కరెంట్ లేదు, మరో పక్క రవాణా లేదు. దీనికి తోడు ద్రవ్యోల్బణం ఏకంగా 30% పైగా పెరిగిపోయింది. సామాన్యులు తినే గోధుమ పిండి ధర మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకింది. సబ్సిడీ పిండి కోసం వెళ్తున్న ట్రక్కుల వెంట జనం కిలోమీటర్ల కొద్దీ పరుగులు తీస్తున్నారు. పిండి బస్తాల కోసం జరుగుతున్న తొక్కిసలాటలో ప్రాణాలు పోతున్నాయి. పాలు, గుడ్లు, కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. దేశంలో దాదాపుగా 10 కోట్ల మంది ప్రజలు పూట గడవని దారుణమైన పరిస్థితిలోకి నెట్టబడ్డారు. భారతదేశానికి జనవరి 26న రిపబ్లిక్ డే ఎలాగో పాకిస్తాన్ కు మార్చి 23 అలాగా. ప్రతి సంవత్సరం మార్చి 23న పాకిస్తాన్ డే పేరుతో ఇస్లామాబాద్ లో భారీ సైనిక కవాతు, వాయుసేన విన్యాసాలు నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది ఆ వేడుకను పాక్ ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. కారణం ఖజానాలో చిల్లి గవ్వ లేకపోవటమే. అంతర్జాతీయ ద్రవ్యనిధి పెట్టిన కఠినమైన షరతులు, ఖర్చుల తగ్గింపు చర్యలు కారణంగా ఈ పరేడ్ ను నిర్వహించే స్తోమత పాక్ ఆర్మీ ప్రభుత్వానికి లేదు. ఒక దేశం తమ సార్వభౌమత్వాన్ని చాటుకునే జాతీయ పండుగను కేవలం డబ్బులు లేక రద్దు చేసుకోవడం ప్రపంచ చరిత్రలో అత్యంత అరుదు. ఇది పాకిస్తాన్ పరువును అంతర్జాతీయ స్థాయిలో పూర్తిగా దిగజార్చింది. చమురు కొరతతో రవాణా ఆగిపోతే నిత్యావసర సరుకుల రవాణా నిలిచిపోతోంది. ఇప్పుడు లారీల సమ్మె లేదా ఇంధన కొరత తోడైతే ద్రవ్యోల్బణం మరింత పెరిగి ప్రజలు ఆకలి కేకలు వేయాల్సి వస్తోంది. ఒకప్పుడు శ్రీలంకలో మనం చూసిన దారుణమైన పరిస్థితులు ఇప్పుడు పాకిస్తాన్ వీధుల్లో రిపీట్ కాబోతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రావాల్సిన రుణాల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. కానీ IMF పెడుతున్న కఠిన షరతులు పాక్ ప్రభుత్వానికి
ఉరితాడులా మారాయి. మరోవైపు మిత్ర దేశాలైన చైనా, సౌదీ అరేబియా కూడా చేతులెత్తేయడంతో దాయాది దేశం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అప్పుల మీద అప్పులు చేసి ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసిన పాకిస్తాన్ పాలకుల పాపమే ఈనాటి ఈ దివాలా పరిస్థితి. ఎప్పుడు కాశ్మీర్ పేరు చెప్పి ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాక్ పాలకులకు ఇప్పుడు సొంత ప్రజల ఆకలి తీర్చడం చేత కావటం లేదు. ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజ్ రాకపోతే రాబోయే కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ అధికారికంగా దివాలా తీసినట్లు ప్రకటించుకోక తప్పదు. ఒకప్పుడు శ్రీలంక వీధుల్లో ఏ రకమైన ప్రజాగ్రహాన్ని మనం చూసామో రేపు పాకిస్తాన్ లో కూడా అదే జరగబోతోంది.